అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది ఇరాన్ యుద్ధం. 13వ రోజు కూడా ఇరాన్ యుద్ధంలో బాంబుల మూత మోగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. డ్రోన్లతో విరుచుకుపడుతుంది ఇరాన్. మొత్తం మీద మిడిల్ ఈస్ట్ దేశాలకు చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. తాజాగా ఒమన్కు చెందినటువంటి సలాలాహ్ బీచ్లో ఉన్నటువంటి అతిపెద్ద చమురు కేంద్రం పైన కూడా ఇరాన్ డ్రోన్ యొక్క దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్, మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ వీడియోలు. సో ఇరాన్ దాడిపైన మాత్రం ఒమన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇరాన్తో 100 ఏళ్ల స్నేహ సంబంధాలు కూడా ఉన్నాయని మాత్రం ఒమన్ చెప్పినటువంటి మాట. అయితే తమ దేశం పైన దాడులు ఆపాలంటూ కూడా ఒమన్ సుల్తాన్ తారిక్ హెచ్చరించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు యుద్ధాన్ని ఎప్పుడంటే అప్పుడు తాను మాత్రమే ఆపుతానంటూ కూడా ట్రంప్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇరాన్ పైన సైనిక చర్య పూర్తి కాలేదని కూడా ట్రంప్ ప్రకటిస్తున్నారు. సో పెరుగుతున్నటువంటి చమురు ధరలను కూడా తగ్గిస్తామనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఏదైతే హార్ముజ్ జలసంధి క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో సో అమెరికాలో కూడా చమురు యొక్క ధరలు భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇరాన్ పైన మరిన్ని దాడులు చేస్తామని కూడా ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే 13 రోజులు కూడా దాటుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ట్రంప్ కామెంట్స్ పైన కూడా ఇరాన్ సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యుద్ధం ఆపేది మీరు కాదు మేము అంటూ కూడా ఇరాన్ కౌంటర్లు వేస్తుంది. యుద్ధం ముగించే శక్తి తమకు మాత్రమే ఉందని కూడా ఇరాన్ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇజ్రాయిల్ అమెరికా బలగాలే లక్ష్యంగా మరోసారి ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. ఇజ్రాయిల్ అమెరికా స్థావరాలపైన క్షిపణులు డ్రోన్ల వర్షం కురిపించింది ఇరాన్. 250 కోట్ల విలువైనటువంటి అమెరికా నిఘా రిపేర్ డ్రోన్ కూల్చివేసింది ఇరాన్. సో కార్మియేల్లో 100కు పైగా రాకెట్లతో విరుచుకుపడుతుంది హెజ్బుల్లా. మొత్తం మీద మాత్రం హార్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందంటుంది ఇరాన్. సో రోజు రోజుకు మాత్రం యుద్ధ ప్రభావం పెరుగుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. సో ట్రంప్ పదే ఇంకా యుద్ధం ముగియలేదు, ఒకవేళ యుద్ధాన్ని ముగించాలి అంటే మాత్రం అది తమ దేశంలోనే ఉంది, తమ ప్రకటన ద్వారా మాత్రమే యుద్ధం ముగుస్తుంది అనేది మాత్రం ట్రంప్ చేసినటువంటి కామెంట్. కానీ ఇరాన్ కూడా ప్రతిస్పందన ఘాటుగా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో యుద్ధం ఎప్పుడు ఆపేది మాత్రం తామే నిర్ణయిస్తామంటూ కూడా ఇరాన్ స్పష్టం చేసింది. ఒకసారి ట్రంప్ ఏమన్నారో విందాం. Excursion. You know what an excursion is? We had to take a little trip to get rid of some evil, very evil people. It should have been done for 47 years. They've been killing our people. 47 years. 47 years. And I can only say this. They were all prepared. They're very strong. You know, they're going to try and take over the whole Middle East. They were going to knock out Israel. They don't know what the hell hit them, right? They don't know what hit them. They got hit by the American military. They don't know. They say, what the hell is happening? They didn't expect anything like this. To bring down energy costs for American workers and families and businesses like this one, we ended the Green New scam. You know the scam? Greatest scam in American history. Well, maybe the election results of the second election were. I would say what was the greater scam? The Green ఇవి ట్రంప్ చేసినటువంటి కామెంట్స్. మొత్తం 47 సంవత్సరాలుగా ప్రపంచానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది ఇరాన్. కానీ ఇరాన్కి పూర్తి స్థాయిలో చరిత్రలో చూడని విధంగా మేము నష్టాన్ని కలిగిస్తున్నాం, భవిష్యత్తులో ఇరాన్ కోలుకునేటువంటి వ్యవస్థ కూడా లేకుండా చేస్తున్నాం అనేది మాత్రం ట్రంప్ వ్యాఖ్యల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి తోడు ఇరాన్తో జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని ఎప్పుడు ఆపేది తామే మాత్రమే డిసైడ్ చేస్తామని. సో భారీగా నష్ట తీవ్రతను మరోసారి ఇరాన్ కోలుకున్న తర్వాత కూడా ఆయుధాలను మరి ముఖ్యంగా ఆయుధ సామాగ్రిని సో అణుస్థావరాల లక్ష్యంగా ఈ మొత్తం రిపేర్స్ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా మాత్రం ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య సాగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? అయితే అమెరికా ఇజ్రాయెల్ సంబంధించి ఇరాన్ పై జరుగుతున్న యుద్ధం 13వ రోజుకి దారి తీసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో
అమెరికా ఇజ్రాయెల్ దాడులను పూర్తిగా కూడా ఇరాన్ తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపిస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా డ్రోన్ తో పూర్తిగా అమెరికా సంబంధించిన స్థావరాలపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బాలిస్టిక్ మిజైల్స్ కూడా ఉపయోగించి అమెరికాకు సంబంధించిన కీలక స్థావరాలపై దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు తమ సైనిక చర్యను సమర్థించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించినంత వరకు తీవ్ర నష్టం కలిగించామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. 47 సంవత్సరాలుగా ప్రపంచానికి నష్టం కలిగించినటువంటి ఇరాన్ కు సంబంధించి చరిత్రలో ఏ దేశం కూడా చేయనంత విధంగా కూడా తాము దాడి చేశాం ఇరాన్ పైన అంటూ కూడా ట్రంప్ ప్రకటించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇరాన్ కు సంబంధించినంత వరకు వైమానిక దళం రాడార్ వ్యవస్థపై కూడా పూర్తిగా దాడి చేశాం. దాంతో పాటుగా ఏదైతే ఇరాన్ కు సంబంధించి డ్రోన్స్ గానీ షిప్లు గానీ తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలపై కూడా పూర్తిగా తమ బలగాలు దాడులు నిర్వహించాయి. పూర్తిగా కూడా వాటన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా గల్ఫ్ ప్రాంతాలకు సంబంధించినంత వరకు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి నౌకలకి సంబంధించి ఏదైతే ఇరాన్ చేస్తున్నటువంటి దాడిని అమెరికాకు సంబంధించిన సైన్యం తిప్పికొడుతుంది. ఇప్పటికే ఇరాన్ కు సంబంధించినంత వరకు 58 నౌకలను ధ్వంసం చేశామంటూ కూడా ఆయన ప్రధానంగా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా ఒకవైపు అయితే చమురుకు సంబంధించినంత వరకు ప్రపంచ దేశాలకు సంబంధించి చమురు ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కీలక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో చమురు ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటాం, 400 బిలియన్ డాలర్ల చమురు విడుదల చేయాలని నిర్ణయించామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా ఒకవైపు అయితే ట్రంప్ కు ఇంకొక కీలక వ్యాఖ్య. ఏదైతే ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు కూడాను 20% వాటా కలిగినటువంటి చమురు ఏదైతే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 20% వాళ్ళకు వాటా కలిగినటువంటి గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించి అత్యంత రవాణా కీలకంగా ఉండేటటువంటి హర్ముజ్ జలసంధిని వినియోగించుకోవాలంటూ కూడాను ట్రంప్ కీలక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా ఒకవైపు అయితే ఇరాన్ దీనికి నీటిగా ఏదైతే ఇరాన్ దీనికి సంబంధించి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. యుద్ధం ఆపాలంటే ట్రంప్ యుద్ధం మేమే ఆపుతామంటూ కూడా ట్రంప్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా యుద్ధ చర్య ముగియలేదు. భరత్, ఇరు దేశాలు కూడా ఒకవైపు ఇరాన్ మరోవైపు అమెరికా కూడా సో యుద్ధాన్ని ఆపాలి అంటే మేము మాత్రమే నిర్ణయం తీసుకోవాలి, ఆపితే మేము మాత్రమే ఆపాలి అనేటువంటి పరస్పరం అంటే సేమ్ ప్రకటన చేస్తున్న విరుద్ధమైనటువంటి కామెంట్స్ మాత్రం కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఎలా చూడాలి ఒకవేళ యుద్ధ ప్రభావం ఇలాగే కొనసాగితే? సో నష్ట తీవ్రత ఇరాన్లోనే భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇరాన్ లో ఇప్పటికే పూర్తిగా ఇరాన్ కు సంబంధించిన ఆయుధ వ్యవస్థ పైన, ఇరాన్ కు సంబంధించి చమురు నిక్షేపాల పైన, ఇరాన్ కి పూర్తిగా ఆదాయ వనరులు అన్నిటిపై కూడా అమెరికా ఇజ్రాయెల్ పూర్తిగా దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి. కానీ ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గలేనటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఇక్కడ కీలక వ్యాఖ్యలు ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే మసూద్ ఉన్నారో ఆయన 3 షరతులు ఏదైతే ఈ యుద్ధం ఆగాలనుకుంటే తమకు సంబంధించినంత వరకు 3 షరతులు విధించిన కావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ కి సంబంధించి చట్టబద్ధత హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో ఎటువంటి యుద్ధం జరగకుండా కూడాను వాళ్ళకి హామీ ఇవ్వాలంటూ కూడాను ఇరాన్ 3 ప్రకటనలు చేసినటువంటి సిచ్యువేషన్ కొత్త అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో. అయితే ఇదంతా ఒకవైపు అయితే ఇరాన్ కు సంబంధించి చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకి చమురుకు సంబంధించినంత వరకు ఒకవైపు ఎల్పిజి కానీ మరొక వైపు పెట్రోల్ కానీ డీజిల్ ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే భారత్ లాంటి దేశాల్లో ఎల్పిజి కొరత ఏర్పడడం నిన్నంతా కూడాను హోటల్స్ యాజమాన్యాలంతా కూడాను ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఎల్పిజికి సంబంధించి పూర్తిగా కూడాను రావాల్సినంత దానికి మేరకు రావట్లేనటువంటి పక్షంలో తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలపైన ఒత్తిడి పెంచుతూ అమెరికా ఇజ్రాయెల్ చేసేటటువంటి దాడులకు సంబంధించినంత వరకు హర్ముజ్ జలసంధి కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధిని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉన్నాయి. మేము గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు భవిష్యత్తు మేమే నిర్ణయిస్తాం. దాంతో పాటుగా ప్రపంచ దేశాలు కూడాను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితికి తీసుకురావడం ఇప్పటికే 13 రోజులు గడుస్తున్నటువంటి సిచ్యువేషన్ యుద్ధం ప్రారంభమై. ఇరాన్ కీలకంగా ఎలా అంటే ప్రపంచ దేశాలని పూర్తిగా సంక్షోభానికి గురి చేసి తన వైపు తిప్పుకునేలా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే హర్ముజ్ జలసంధి మూసేస్తే ప్రపంచ దేశాలు ఇబ్బంది పడితే అమెరికా ఇజ్రాయెల్ చేసేటటువంటి దాడులను పూర్తిగా కూడా ఆపే విధంగా కూడా ప్రపంచ దేశాలు ముందుకొచ్చే విధంగా కూడా ఆ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా పూర్తిగా కూడాను ఇరాన్ కు సంబంధించినంత వరకు కీలకంగా ఒక అడుగుగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. కానీ అమెరికా దీన్ని వెనక్కి తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ కలిపి
పూర్తిగా వైమానిక దాడులతో పాటుగా అన్ని విధాలుగా కూడా పూర్తిగా ఇరాన్ని సంక్షోభానికి గురి చేయడంతో పాటుగా ఇప్పటికే అక్కడ ఉండేటటువంటి కీలక నగరాల్లో కూడా బాంబింగ్ చేసినటువంటి సిచ్యువేషన్, పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడప్పుడే ఇరాన్ యుద్ధం ఆపితే కోలుకోలేనంత విధంగా, ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి ఇరాన్ కి సంబంధించి అన్ని ఆదాయ వనరులపై కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్. అన్నింటినీ కూడా మళ్ళీ రీబిల్డ్ చేయాలన్నా, మళ్ళా ఇరాన్ మళ్ళీ పాతలా తయారవ్వాలన్నా దాదాపు కొన్ని ఏడాదులు పట్టేటటువంటి అవకాశం ఉండబోతా ఉంది. నెలలు కాకుండా సంవత్సరాలు పట్టే అవకాశం. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇరాన్ వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి. తమకు సంబంధించిన నాయకుడిని అమెరికా, ఇజ్రాయెల్ మట్టుబెట్టడంపై మాత్రం పూర్తిగా విద్వేషం తగులుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ దాడులకి ప్రతి దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా హర్మూజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ దేశాలని కూడా ఇబ్బంది పెట్టి తన వైపు తిప్పుకునేలా చర్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ అమెరికాకి సంబంధించినంత వరకు ఎక్కడైతే చమురు నిక్షేపాలు ఉన్నాయో 400 బిలియన్ కు సంబంధించిన చమురు నిక్షేపాలను విడుదల చేయాలంటూ కూడా మేము ప్రకటన చేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రోజు రోజుకి సంక్షోభం పెరుగుతున్నటువంటి పరిస్థితి. భారత్ గాని, చైనా గాని కొన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఏదైతే హర్మూజ్ జలసంధి మీద ఆధారపడినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి చమురు నిక్షేపాలపైనే ఆసియాకు సంబంధించిన అన్ని మేజర్ కంట్రీస్ అన్ని కూడా దాని మీద ఆధారపడి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ట్రంప్ గానీ, ఇరాన్ గానీ వెనక్కి తగ్గకుండా ఎప్పటికీ ప్రతి దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇది ఎంతవరకు కొనసాగితే మాత్రం ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు ఏదైతే చమురుకు సంబంధించినంత వరకు ఇబ్బంది పెరిగే అవకాశం ఉండబోతా ఉంది. అది ఎటువైపు అడుగు వేస్తుంది అనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద రోజు రోజుకు మాత్రం తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. యుద్ధ తీవ్రత ఇప్పటికే 13 రోజులకు చేరుకోవడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా బాంబుల మోతం అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. డ్రోన్లతో ఇరుచుకుపడుతున్నటువంటి పరిస్థితిలో ఉంది ఇరాన్. అయితే మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఒమన్ పైన పూర్తి స్థాయిలో దాడి చేసింది ఇరాన్. అతిపెద్ద చమురు క్షేత్రమైనటువంటి ఇరాన్ పూర్తి స్థాయిలో మాత్రం ఆ చమురు క్షేత్రాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్గా మారుతున్నాయి దీని యొక్క వీడియోలు. అయితే ఇరాన్ దాడిపైన ఒమన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇరాన్తో 100 ఏళ్ల స్నేహ సంబంధాలు ఉన్నటువంటి తమ దేశం పైన ఇరాన్ దాడి చేయడం ఏంటి? సో అది దాడిని కూడా ఆపాలి. సో ఇలాంటి చర్యలు మానుకోవాలనేది మాత్రం ఒమన్ సుల్తాన్ తారిక్ హెచ్చరించినటువంటి నేపథ్యం. ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులకు ప్రతీకార చర్యలుగా మాత్రం ఇరాన్ గల్ఫ్ దేశాలనే టార్గెట్ చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తాజాగా 3 కీలకమైనటువంటి షరతుల వైపు కూడా ఇరాన్ అడుగులు వేస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ యొక్క చట్టబద్ధమైనటువంటి హక్కులను గుర్తించడం ఒకటితో పాటుగా సో ఎలాంటి దురాక్రమణలు భవిష్యత్తులో జరగవు అనేటువంటి హామీ. రెండోది ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి తీవ్రత. సో ఈ మొత్తానికి పరిహారం చెల్లింపు. ఈ కీలకమైనటువంటి 3 డిమాండ్లను కూడా ఇరాన్ ప్రపంచం ముందు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కానీ యుద్ధం ఎవరు ఆపుతారు? సో ఎవరి నోట సో స్టేట్మెంట్ వస్తే యుద్ధం ఆగుతుంది అనేటువంటి దానిపైన పరస్పర విరుద్ధ ప్రకటనలే సాగుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మరోవైపు ఇరాన్ చేస్తున్నటువంటి అధికారిక ప్రకటనలు. ఇవి రెండు గమనించిన తర్వాత యుద్ధం ఆపాలి అంటే మాత్రం సో ఎవరో ఒకరు ముందొచ్చి సో పూర్తి స్థాయిలో ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి లేకుండా ట్రంప్ పదే చెప్తున్నటువంటి మాట 47 ఏళ్లుగా ప్రపంచం మొత్తాన్ని కూడా ఇరాన్ భయభ్రాంతులు గురి చేసింది, ప్రపంచానికి నష్టం వాటిల్లేలా చేసింది. కాబట్టి ఈసారి మేము కొడుతున్నటువంటి దెబ్బ ఇరాన్ ఇప్పట్లో కోలుకోలేకుండా చేస్తుంది అనేది మాత్రం ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ పైన కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ఇది ఇంకా ప్రాసెసే పూర్తి కాలేదు. ఇంకా మేము చర్యలు చేపడుతూనే ఉన్నాం. ఈ ప్రాసెస్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో మేము ప్రకటించే వరకు తేలేటువంటి పరిస్థితి లేదు. ఇది ట్రంప్ అంటున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఇరాన్తో ఉన్నటువంటి ఈ అంతర్గతపరమైనటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో సో చమురు ధరలు కూడా భారీగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో భారత్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినాయి, ఇక చమురు ధరలు కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది అనేది. కానీ అమెరికాలో పెరుగుతున్నటువంటి దీని ప్రభావాన్ని కూడా ట్రంప్ తగ్గించేటువంటి ప్రయత్నం వైపు మాత్రం అడుగులు వేస్తున్నారు. ఇరాన్లో పూర్తి స్థాయిలో మాత్రం దాడులు ఆపేటువంటి ప్రసక్తి లేదు. ఇప్పుడు కేవలం మేము కొంతవరకు మాత్రమే చూపించాం. సో ఇంకా ముందుంది సినిమా అంటున్నారు ట్రంప్. కానీ ట్రంప్ కామెంట్స్ పైన ఇరాన్ కూడా అదే విధంగా సెటైల్ వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. యుద్ధం ఆపేది మీరు అని ఎవరు అనేది ఇది ఇరాన్ చేస్తున్నటువంటి ప్రకటన. యుద్ధం ఆపాలా, కంటిన్యూ చేయాలా, అసలు యుద్ధం ఇక్కడితో చాలు ఇక మేము ఆపేస్తున్నామని చెప్పేదే మేమైతే మా మీద యుద్ధాన్ని ఆపేది మీరు అని చెప్పడం ఎంతవరకు సబబు అనేది మాత్రం ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి కీలకమైనటువంటి కామెంట్. మొత్తం మీద చూడాలి. ఇరు దేశాలు అయితే మాత్రం యుద్ధంలో తగ్గేటువంటి ప్రసక్తి ఎక్కడా కనబడట్లేదు. ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా బలగాలే లక్ష్యంగా కూడా ఇరాన్ భీకరమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. డ్రోన్ల వర్షం మాత్రం కురిపిస్తుంది ఇరాన్. దాదాపు 250 కోట్ల విలువైనటువంటి అమెరికా నిఘా రిపేర్ డ్రోన్ని కూడా
కూల్చివేసింది ఇరాన్. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలు కూడా దుందుడుగా సాగుతున్నటువంటి పరిస్థితి. రోజు రోజుకు యుద్ధ తీవ్రత మాత్రం భీకరంగా మారుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి.